నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్. నాది కాదులే, నీదేలే. సరే, ఏదైతే ఏమైంది, విషయం అయితే ఒకటే కాబట్టి నమస్కారం అండి అందరికి. ఈ వీడియో కోసం చాలా అంటే చాలా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఏగర్లీ అబ్రో, సరే సరే అబ్రో ఎవరో తర్వాత చెబుతా. ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా లేట్ చేయదలుచుకోలేదు. చూసారా గోడ నిన్నటి దాకా ఇక్కడ కూర్చునేవాళ్ళం ఇట్లా సరదాగా. ఇప్పుడు కూర్చుంటే కొంచెం అవకాశం లేకుండా పోయింది, హైట్ వెళ్ళింది కాబట్టి. చూపిద్దాం అసలు ఏం జరిగింది, మనం ఏం కట్టించాం, మన ఇల్లు ఎంత హైట్ వచ్చిందో చూపిద్దాం. కమాన్ కమాన్ కెమెరామ్యాన్ ఫోకస్ కరా జల్దీ. ఫస్ట్ అయితే మనకి మొదటి రోజు అయితే ఇదిగో ఈ దర్వాజా పెట్టారండి. ఇది మెయిన్ దర్వాజా. ఈ దర్వాజా పెట్టారు. తర్వాత ఆ తర్వాత పెట్టారు. సరే రండి 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 కమాన్. ముందు ఎంటర్ అయితే చీపురు పుల్లలు మొత్తం పడేసింది మా సితార. కమాన్ రండి రండి. ద్వారం ముఖద్వారమేనా? ఏం ద్వారం ఇది? అయ్యా మొహం ద్వారమో ముక్కు ద్వారమో వచ్చామండి. మనకి వస్తే హాల్లోకి వచ్చాం. హాల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇది ఏంది, ఇది దర్వాజా కాదు గురు, ఉత్తరం అయ్యా. ఉత్తరం వైపు ఒక దర్వాజా పెట్టారు. తర్వాత అసలు ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఝాన్సీ గది చాలా వరకు వేసింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదిగోండి వంటగదిలో నిర్ణయం పెట్టారు. కిటికీలు కాదు, తలుపులు. వంటగదిలోకి వస్తే రాళ్ళు ఎక్కువ మిగిలిపోయిందని చెప్పి వంటగదిని ఎక్కువ ఫోకస్ చేసి వంటగదిని లేపారు. తర్వాత ఇదిగోండి కమాన్ ఓపెన్ కిచెన్. ఇది మన ఓపెన్ కిచెన్. దీనికాడ చాలా తర్జన భర్జనలు జరిగి ఎంత పెడదాం ఏంటి అని చెప్పి చాలా ప్రశ్నల తర్వాత మనం అయితే ఒక 4.5 పెట్టింది. ఒక 4.5 అడుగులు అయితే వెడల్పు చేసాం. 2.5 అడుగులు హైట్ పెట్టించాం అనమాట. అంటే ఇది యాక్చువల్ ఇది 2 ఉండిద్ది, ఇంకో కొంచెం హైట్ వచ్చింది. ఇదైతే మనకు ఓపెన్ లో ఉండిద్ది అనమాట. తర్వాత పైన రేకులు వస్తాయి కదా, ఈ రేకులు ఎగిరిపోయింది గాలికి. తర్వాత మనకైతే ఓపెన్ కిచెన్. ఎక్కడ వంటగది చూసారా? ఝాన్సీ కంట ఇక్కడ సింక్ కావాలంట. ఇక్కడ కడుక్కున్న అంట్లు కడుక్కున్న రా లోపలికి రా. నేను చెబుతాను, నువ్వు చూపిస్తా. నీ గది నువ్వు చూపించాలిగా, పొద్దున్న చెబుతున్నావుగా. ఏం కావాలో చెప్పు, నువ్వే చెప్పు. ఏం కావాలి? ఇక్కడ కడుక్కున్నాయి, మళ్ళీ అంట్లు స్టాండ్ పెట్టుకుని మళ్ళీ స్టూల్ వేసి ఇవన్నీ కడుక్కోకూడదు. ఇక్కడ కడుక్కున్నాయి ఇక్కడ పెట్టేసుకోవాలి. అంట్లు బయట కడుక్కుంటారు, కడుక్కోవాలి. ఒళ్ళు బాగింది. ఇక్కడ సింకు. ఇక్కడైతే మనకి ఏందో షెల్ఫ్ లాంటివి రావాలి. నేను వేరే ఇంట్లో చూసా, అది వచ్చే వరకు చాలా టైం పట్టింది. ఇక్కడైతే వంట వండుకుంటాం. ఇక్కడికి ఏం షెల్ఫ్లు, ఇక్కడ కిటికీ వచ్చింది, ఇక్కడ కిటికీ వచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ ఫ్రిడ్జ్ మనం తెచ్చుకుంటే అక్కడ పెడదాం. ఇది ఓపెన్ కిచెన్. ఇదైతే ఇంత హైట్ లేచిందండి. ఝాన్సీ కంటే ఎత్తు లేచింది. ఝాన్సీ గది అది ఝాన్సీ కంటే ఒక రాయి ఎత్తే లేచింది. తర్వాత బయటకు వచ్చేస్తే బయటకు వచ్చి ఇది హాలు. ఇది కిటికీ కోసం ఆపారు దీన్ని బ్రో. ఇదిగో కిటికీ కోసం ఆపారు. కిటికీ ఉంటే మనకి మాక్సిమం కిటికీ అదిగో ఆ టాప్ అని చూసారా, దర్వాజా టాప్ అయితే వచ్చింది. కిటికీ ఎడ్జ్ అయితే అక్కడ వరకు కట్టేయాలంట. స్టార్ట్ చేసిన తర్వాత కిటికీని అయితే ఆపకూడదంట. అందుకని మన దగ్గర రాయి లేదు కాబట్టి ఇంతవరకే రాయి ఉంది కాబట్టి కట్టారు ఇంతవరకు. అదిగో మెయిన్ దర్వాజా పక్కన ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో అది కూడా కిటికీ. అక్కడ నుంచి మనం ఇది హాల్ కదా, ఇదిగో ఇది డైనింగ్ ఏరియా. ఫ్యూచర్ లో డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ వేసుకుంటే అది బాస పడలేదు, కింద తింటాం. ఇదిగో ఝాన్సీ ఇటు బొక్కలో నుంచి ఇటు తొందరగా రా. వచ్చావా? ఆమ్లెట్ ఒకటి ఇక్కడ ఆమ్లెట్ తీసుకుంటాం, ఇక్కడ కూర్చొని తింటాం. గురు నేను ఇంటి దగ్గర తినొచ్చా? నాకేం వద్దు. ఈ ఆమ్లెట్ నువ్వు తినలేవులే, అందుకే నాకు వద్దు గురు. ఝాన్సీ వండిన వంటలన్నీ ఈ బొక్కలో నుంచి మనకు బయటకి ఇచ్చిద్ది. అప్పుడు మనం ఇక్కడ తినేసేస్తే ఇక్కడ మనం సింక్ పెట్టిస్తాం అని అనుకుంటున్నా. సింక్ పెట్టిస్తే ఇక్కడైతే మనం ట్యాప్ తిప్పుకుని చేయగడుకోవచ్చు. నీళ్ళు వేస్ట్ చేయద్దు గురు, నీళ్ళు వేస్ట్ చేస్తున్నాను. ఆగిపోయినాయి. ఇక్కడ ఒక కిటికీ, ఈ కిటికీ ఎదురుగా కిటికీ అది. ఇక్కడేం లేవు. ఇక్కడైతే మనం షెల్ఫ్ కట్టిద్దాం. గాలి కొడతలు ఒక్కపోతున్నాం. కిటికీ దిగే కిటికీ వేసేస్తున్నాయింది.
మన డోర్లు లోపలికి బయటకా నువ్వేటో కొట్టినట్టు ముందు బయటకు వస్తాడా సౌండ్ చెయ్యి. ఏది పాత కిటికీ లేచి పెట్టేవేంది అరకు మొత్తం కొబ్బరి ఉంది సార్, కిటికీలు తుప్పు పట్టినట్టు కొబ్బరి నేస్తా. ఇకపోతే ఇదిగో ఇది ప్లేస్. ఇక్కడ మనం షెల్ఫ్లు డిజైన్ షెల్ఫ్లు కట్టించుకోవచ్చు. ఇది వచ్చేసరికి 2 దర్వాజాల మధ్యలో ఉన్న స్పేస్. ఈ సినిమా మొత్తానికి కాదు, ఇల్లు మొత్తానికి ఇదే పెద్ద అట్రాక్షన్ కాబోతుంది అనమాట మనకి. ఎందుకంటే మనం కింద నుంచి పై దాకా షెల్ఫ్లు కట్టించి ఒక పెద్ద టీవీకి మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఆ పెద్ద టీవీకి ఏర్పాటు చేసిన దాంట్లో మన చిన్న టీవీ ఎత్తుకొచ్చి పెడతాం. అందుకాక మరి సరే, ఇక అట్లా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అంట ఇది. మరి ఏ మాస్టర్ వస్తాడో తెలియదు ఈ బెడ్రూమ్ లోకి. టీచర్, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి కిటికీ ఇక్కడ వచ్చింది. ఇక్కడే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రాదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మంచం వేసుకుంటాం, చేపిస్తాం మంచం. అది ప్రత్యేకమైన మంచం చేపిద్దాం. ఇక్కడ షెల్ఫ్లు వస్తాయి, ఇక్కడ షెల్ఫ్లు వస్తాయి కాబట్టి మనకు మంచం ఉండిద్ది. ఏం కిటికీలు తలుపులు తీసి అడ్డం ఉండదు కాబట్టి మనకి కిటికీ ఎక్కడ వచ్చింది. ఇంకా అంతే. దీంట్లో నుంచి లోపల ఈ అగాధాల్లో దాటలేకపోతున్నాను గురు. అమ్మా అక్కడ నుంచి ఈ రూమ్ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చి బయటకు వెళ్తాం. ఏంది మీకు అర్థమైందండి కాన్సెప్ట్? మీకు అర్థమైందా? ఆ గదిలో నుంచి బయటకు వచ్చి బయటకు వెళ్తాడంట. బయటికి యాడ నుంచి ఆడకి తీసుకెళ్ళాడు చూడండి. అదే. కాకపోతే డిసప్పాయింటింగ్ ఏంటంటే ఇది చిన్నది వచ్చింది మనకి. బాత్రూమ్ చాలా చిన్నది, స్పేస్ లేదు. అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకోవాలి మనం. అందుకని చెప్పేసి మనకి మేస్త్రి నిన్న ఏం సలహా ఇచ్చాడంటే వెస్ట్రన్ స్టైల్లో ఒకటి తీసుకుంటే మనకి మూలన పెట్టుకోవచ్చు, దాంట్లో అయితే ఇట్లా కూర్చోవచ్చు అని చెప్పి. ఎట్లా కాలే చూపిగురు ఒకసారి. అట్లా కూర్చోవచ్చు, తక్కువ స్పేస్ ఆక్రమించింది అది. కథ మీద మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా బాత్ కి ఉపయోగించుకోవచ్చు అన్నాడు. ఏదేమైనా ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సింది ఈ విషయంలో మాత్రం. మనం కామన్ గా అయితే ఇంకో బాత్రూమ్ కట్టుకోండి అన్నాడు. ఇటువైపు చాలా ఖాళీ ఉంది కాబట్టి కట్టుకోమన్నాడు. చూద్దాం మనం పరిస్థితిని బట్టి. దీనికైతే కిటికీలు ఏమి ఉండవండి. ఎంటర్ కిటికీ ఒకటి ఉంటుంది పైన, కంతలది. 10th కిటికీ ఉండదా? 10th పాస్ అయినా ఎంటర్కి వస్తాము. అందుకని ఎంటర్ కిటికీ పెడుతున్నారా? 10th వాల్యూ లేకుండా పోయింది కదా. ఈ గదిలోంచి పైకి వచ్చి మళ్ళీ ఈ గదిలోకి. అమ్మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతేనా? అంతేలే. నా దాన్ని తీసేసి మీ పిల్లలకి ఇస్తున్నా. మామూలు పేరు గురు, ఇంతకులే గురు. నేను ఒప్పుకోను. ఏమండే మీరు వీడియో పోస్ట్ నుంచి వస్తున్నారు. ఈ మూలకైతే నాదే అని చెప్తున్నాను. ఇలా వాళ్ళ కొడుకులదా కూతురుదా అంటున్నాడు. మీరే నాకు కామెంట్ లో న్యాయం చెప్పండి. ఇక ఈ మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వస్తే ఈ దర్వాజా, మెయిన్ దర్వాజా, దాని తర్వాత దర్వాజా, దీని ఎదురుగా కిటికీ వచ్చింది ఇక్కడ. దర్వాజా, మెయిన్ దర్వాజా. అటు నుంచి వస్తే ఇది ఈ గది దర్వాజు. తర్వాత దీని ఎదురుగా శాల్తీ ఉండాలి కాబట్టి ఇక్కడ కిటికీ వచ్చింది. ఇవన్నీ కబోర్డులు చేయించుకుంటే మనం కబోర్డులు కానీ ఏందంటే అరమరలు అంటారు కదా, అవి వస్తాయి అనమాట. ఇదిగో ఈ హోల్ ఏదైతే ఉందో ఇది కిటికీకి. ఆ గదిలో మూల కిటికీ చూపించాం కదా, ఆ గ్యాప్. అక్కడ నుంచి దాని ఎదురుగా పాయింట్ కూడా తప్పుకోకుండా ఇక్కడ కిటికీ వచ్చింది అనమాట. అది బస్ బంద్ అయిపోయింది. దీనికి సంబంధించిన 2 కిటికీలు మనం ముందుగానే పెట్టుకున్నాము. ఈ కర్రలో ఉండే ఏదైతే ఉండే తీసేయచ్చు. నిన్న పెట్టినాయి కాబట్టి అది బిగిసిపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే మనకి మొత్తం 1100 రాయి అయితే పట్టిందండి. మనం తోలిచ్చింది 500. అంతకు ముందు ఒక 600 చిల్లర ఉంది. ఆ రాయి అంతా పాపం మేస్త్రులకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. పొద్దుపోయినా కానీ టార్చ్ లైట్ వేసుకుని రాయి కూడా ఉంచకుండా చేసి వెళ్తానని చెప్పి అన్నాడు. మనకి ఇదిగో ఈ కర్రలకు సపోర్ట్ పెట్టిన రాయిలు ఏవైతే ఉన్నాయో ఇది తప్ప మొత్తం అయితే క్లియర్ చేసాడు అనమాట. మొత్తానికి 5 రాళ్ళు వదిలిపెట్టాడు మా 5ఊరికి. అయ్యా మనం లోపలికి ఎక్కడికి మెట్లు లాగా వేసుకున్నాం అక్కడ. పోతే మన ఇల్లు అయితే ఈ హైట్ వచ్చిందండి. ఒరామరిగా వేసుకుంటే ఈజీగా ఇంకో 2 లోడ్లు అయితే పైకి టాప్ ఇంకా రేకులు లెవెల్ వెళ్ళిపోయింది అని చెప్పి అన్నాడు. మనకు మధ్యలో బెల్ట్ ఒకటి వచ్చింది. ఈ దర్వాజాల మీద బెల్ట్ వచ్చింది, దర్వాజాల కిటికీల మీద. అది పరిస్థితి. ఇల్లు అయితే ఇంతవరకు పూర్తయింది. ఝాన్సీ నేనే మాట్లాడుతాను, నువ్వు కనపట్లా. ఇప్పుడు నాకంటే హైట్ వెళ్ళింది ఇల్లు. చూసారా
నాకంటే హైట్ వెళ్ళింది. చాలా హ్యాపీ. నిజంగా ఈ వీడియో కోసం మీరు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారని తెలుసు. చూసారు కదా, ఒక్కసారి మిత్రులకు చూపించు మన ఇల్లు ఎంత హైట్ వచ్చింది అనేది. అదండి సంగతి. ఉదయాన్నే లేచి బాగా వీడియో లేట్ అయ్యేదానికి రీజన్ ఏంటంటే ఉదయం 9:30 అయితే టిఫిన్ అయితే అయిపోయింది హోటల్లో. తర్వాత లేచిన కాడ నుంచి 2 రోజులు తడపలేదు కదా, తడపమన్నారు. అందుకని బాగా ఫుల్గా తడిపేసి చిన్న చిన్న పని ఉంటే చూసుకునే వరకు వీడియో లేట్ అయింది. ఇంకొక కామెంట్ అయితే వచ్చింది, పూల మొక్కలు వేస్తుంటే ఆ పూల మొక్కలు వేసిన ప్లేస్ కూడా మీదేనా అని చెప్పి అడిగారు. చెప్తాను రండి. ఇది ఇక్కడ మిగిలిన రాళ్ళు 1 2 చప్పలైతే వేయించాం. ఇంకో విషయం ఏంటంటే ఇదిగో మనకి అంతా కట్టుబడిగా అయిపోగా ఈ కొంచెం ఇసుక అయితే మిగిలింది. ఈ కొంచెం ఇసుకను మనం గోతాల్లో వేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా చెయ్యాలి, లేకపోతే పాడైపోయింది. మీకు ఇంకొక మాట, అది చెప్పారు కదా పూల మొక్కలు మీయనని చెప్తారండి. వెనక్కి వెళ్దాం. ఇదిగో ఈ బాత్రూమ్ ఉంది కదా, ఈ బాత్రూమ్ ఇదిగో ఈ హద్రాయి కరెక్ట్గా బాత్రూమ్ ఎడ్జ్కి వచ్చింది. కాదు క్రాస్ వచ్చింది. క్రాస్ తర్వాత ఎక్కడతాం గోడ కట్టిన తర్వాత. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే ముందుకు రండి, ముందుకు కమాన్. ఇదిగో ఇల్లు కనపడుతుంది కదా, అక్కడ నుంచి మనకైతే ఇల్లు ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు ఇల్లు అయితే వచ్చింది. మీరు మొక్కల ఏరియా అంటున్నారు కదా, ఇది మొత్తం 5 సెంట్లలోనే అనమాట. మనకు మ్యాక్సిమం ఒక 3.5 పోయిద్ది, 4 సెంట్లు పోయిద్ది అనుకుంటా. 4 సెంట్లు అయితే ఈ ఇల్లు కానీ ఆ బాత్రూమ్ కానీ 4 సెంట్లో ఉంది. రండి మనకి ఇదిగో ఈ దెబ్బ ఉంది కదండి, ఈ దెబ్బ దాకా పంచ వచ్చింది. పంచ అయితే ఖచ్చితంగా దింపిస్తా. ఇది కావాలంటే ఒక రూమ్ లాగా వాడుకోవచ్చు, లేకపోతే ఎండాకాలం వానాకాలం ఎక్కడైతే స్టే చేయొచ్చు, ఏదో రకంగా స్టే అయితే చేయొచ్చు. ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఇదిగో మీరు మొక్కలు పెట్టే ఏరియా ఇదే. ఇల్లు ముందు గురు అది, తర్వాత ఇక్కడ దాకా పంచ. ఈ ప్లేస్ మొత్తం పూలు మొక్కలు పెట్టుకోవడానికి కానీ రూల్ ఏం లేదు, వాడుకోవచ్చు దేనికైనా. అది ఖాళీగా ఉంది కాబట్టి జాయింట్స్ అయితే పూల మొక్కలు అవి పెట్టింది. ఇది మొత్తం 5 సెంట్లు. 5 సెంట్లలోనే ఇదంతా. కాబట్టి మీరు అడిగిన దానికి సమాధానం దొరికింది అనుకుంటున్నా. ఇది కూడా మందే. పోతే ఇంకోటి చెప్పలేదు గురు, హోటల్కి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇది కదా గోడ ఎత్తి ఇక్కడ నుంచి మనకి ఆ సిమెంట్ రోడ్కి 1 మీటర్ వదిలిపెట్టి అక్కడ దాకా మన ప్లేస్ ఉంది. దీన్ని అయితే రేకు దింపుదాం. గోడ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒక 6 అడుగులు ఉంటుంది గురు. 6 అడుగులు రేకు పట్టిద్దా? 6 అడుగులు రేకు దింపితే మనం హోటల్లో ఏదన్నా ఫ్రిడ్జ్ పెట్టుకుని డ్రింక్స్ అమ్మాలన్నా ఏం చేయాలన్నా ఆ చివరి నుంచి ఇక్కడ దాకా రేకులు వేపిద్దాం. ఇది మొత్తం ఉండిద్ది కాబట్టి మన ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు హోటల్కి. ఏటో తీసేస్తాం కాబట్టి రొప్పొచ్చింది గురు మాట్లాడి. అదండి సంగతే. నేను ఈ రకంగా మాట్లాడుతుంటే మొక్కలు చూసుకుంటాను చూడండి. వెళ్ళి ఎంతవరకు న్యాయ అధ్యక్ష ఇది. అదండి మీ ప్రశ్నకైతే సమాధానం దొరికింది అని చెప్పి అనుకుంటున్నాను. నేను కష్టపడి డబ్బులు పెట్టి తోలిచ్చి జాగ్రత్త చేద్దాము మూటల్లో కట్టి అనుకున్న ఇసుకని మా సితార చూడండి ఏం చేస్తుందో. ఝాన్సీదా జరిగిందండి మన 2 రోజుల ప్రయాణం. కాకపోతే యాదృచ్ఛికంగా జరగతుంది ఏందయ్యా అంటే, మనం ఇల్లు స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతా? 2 నెలలు అవుతా? 6-7 నెలలు అవుతుంది కదా. 6-7 నెలల్లో స్టార్టింగ్ చూసుకున్నట్టయితే 3 రోజుల పని. మా తర్వాత ఒక 4 నెలలు గ్యాప్ ఇచ్చి 1 రోజు పని చేయించాం. తర్వాత బరల పోసి ఒక రాయి వరుస కట్టాం బెల్ట్ మీద. తర్వాత 3 నెలలు గ్యాప్ ఇచ్చి 2 రోజులు పని చేసాం. ఇది ఏందో ఈ 1 రోజు 2 రోజులు పని మీరు ఎక్కడ చూసి ఉండరు, మన దగ్గరే చూస్తారు. అదనమాట పరిస్థితి. ఏదేమైనా ఆనందానికి హద్దులు లేవు. ఇంత ఇల్లు అయింది మందంటే. అంటే మొక్క ఏమైంది గురు,
పెద్ద మొక్క చెట్టు అయింది. చెట్టు అవ్వలేదు, చెట్టు అప్పుడు పెద్ద చెట్టు కాదు, చిన్న చెట్టు అయింది. అదే చిన్న మొలక అంటే మొక్క అంటే చిన్నది. బ్రో నిజమే, విత్తనం మొక్క అయింది. 7 నెలల క్రితం విత్తనం వేసాం, ఇప్పుడు మొక్క అయింది. ఇప్పుడు మొక్క అయింది. ఇది రేపు అది పెద్ద మౌనం అవ్వాలి. అమ్మా విత్తనం ఆల్రెడీ మొలక వచ్చింది అమ్మా, ఎడదాకా ఆ మొలక మొక్క అయింది. అది పునాది మొలక. విత్తనం వేసి ఫస్ట్ వేసింది భూమిలో నుంచి, అది విత్తనం, ఇది మొక్క, మొత్తం అయిపోయిన తర్వాత చెట్టు. కాయలు వస్తాయిలే. అదండి పరిస్థితి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉన్న మెటీరియల్ మాక్సిమం అయిపోయింది. ఆ ఇసుక తప్ప డబుల్ కట్ మంచం అనుకుంటే మొత్తం తలసనం తొందరగా కట్టండి. 2 రోజులు అదే వాడుకురు. మీరు తొందరగా ఇల్లు కట్టండి నాన్న, కట్టమని నాన్న, తొందరగా మంచం వేసి లోపల పడుకుందాం అంటుంది. అదండి సంగతి. మన ఇల్లు అయితే ఇంతవరకు పూర్తయింది. సో హ్యాపీ. నాతో పాటు మా ఉన్నటువంటి సురేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నీకు చెప్పు, నీ గురించి చెబుతా. ఫస్ట్ రోజు అయితే మేమిద్దరం ఝాన్సీ, నేను, మా అమ్మ చేసాం కదండి. మా అమ్మ అయితే 2వ రోజు రాలేదు, పని మీద వెళ్ళింది. కానీ ఆపదలో వచ్చి ఆపద్ బాంధుడు లాగా సెకండ్ హాఫ్ నుంచి వచ్చి మాకు నిజంగా సురేష్ చేసినంత హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. ఆ 2 ఆగవయ్య బాబు అని చెప్పలే, 2 మేస్త్రులు అన్నారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నారు. ఆ కుర్రోడు లేకపోతే నిజంగా నీది ఈ రోజు అయ్యేది కాదు, మరి రేపు ఒక మేస్త్రి రావాల్సి వచ్చేది అన్నారు. నిజంగా వన్స్ అగైన్ వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ. అర్థమైపోయింది ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ గారు. చూసే వాళ్ళకి మీకు అందరూ చెబుతున్నా, నేనేదో ఫ్రెండ్షిప్ కొద్ది ఊరినే వచ్చి పని చేస్తలా, అది నాది, అది నాకది. కావాలంటే మా ఫ్యాన్స్ అడుగు. తప్పకుండా మా ఇంట్లో తాళం నీకు ఒకటి ఉండిద్ది. 2 తాళాల్లో ఒక తాళం నీ దగ్గర ఉండిద్ది. అది మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సురేష్ గారు చాలా వర్క్ చేశాడండి. నిన్న అందరం ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చేస్తా ఉన్నాం కాబట్టి వీడియో చెప్తాం కుదరలేదు అసలు, కట్టుబడేదంతా. ఇప్పుడైతే చూసారు కదా ఇల్లు ఈ మాదిరిగా ఉండింది. ఏం ఛాన్సీ, హ్యాపీయా? ట్యూబ్ లైట్లు వేసేసింది. ఇంకొకటి ఏడున్నారు, ఏడా కనపడుతున్నారా? కనపడతా ఉంటావు గురు. అదండి సంగతే. ఇల్లు అయితే ఈ మాదిరిగా వచ్చింది. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తామో తెలీదు. ఇంకా 2 లోడ్లు రాయి కావాలి, ఇంకా ఇసుక ఈజీగా ఇంకో లోడ్ పట్టింది గురు. ఇంకో లోడ్ రాయాను, ఇంకో అయితే సరిపోయింది. ఆ లోపలికి మట్టి చాలా దోలాలి, ఒక 7-8 ట్రక్కులు మట్టి తోలితే కానీ అది చాలా హైట్ రాదు. ఏదేమైనా ముందుకు వెళ్తా ఉందాం, ఆ మాదిరిగా చేపిస్తా పని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇల్లు ఎలా ఉందో చెప్పండి. తొందరగా ఇల్లు కట్టాలంటే మన చేతుల్లో ఏం లేదండి, డబ్బులు ఉంటాయి. ఇది డబ్బులు అయితే అవ్వదు. ఆయన బాయ్ ఎప్పుడో చెప్పాడు, మేము కూడా చెబుతున్నాం బాయ్. చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇట్లా పట్టుకున్నావు, ఎంతమంది తలకాయలు ఎంతమంది కాళ్ళు లేవు. నేను అందుకే